నేను చాలాసార్లు చెప్తుంటా, చాలామంది మారిండ్రు, పార్టీ మారలే, వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి మాలాంటి వాళ్ళను మరి ఎందుకు వాళ్ళు వచ్చేసుకున్నారు, బయటికి వెళ్ళకూడితే మెడలు బట్టి బయటికి వెళ్ళకూడితే వచ్చి ఇక్కడ జైన్ అని బిడ్డను నేను. ఈ జైన్ కాగానే నువ్వు రైటిస్టు పార్టీ జైన్ అంటున్నాను. నేను రాజకీయ పార్టీ జైన్. నాకు రైటిస్ట్ అంటే ఏందో లెఫ్టిస్ట్ అంటే తెలియదు. ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి పరిపాలన అందించడమే లక్షణంగా ఉంటుందని, దాని బాధ్యత గదే అని చెప్పి నమ్మే వ్యక్తి నేను. వెదర్ ఇట్ ఈస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ భారతీయ జనతా పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీల యొక్క ప్రథమ కర్తవ్యం ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఏ అధికారాన్ని అయితే నీకు కట్టబెట్టిండ్రో, ఈ అధికారం అనేది కొనుక్కుంటే దొరికే సరుకు కాదని, ఈ అధికారం అనేది నీ అమ్మ ఇచ్చేది మీ నాన్న ఇచ్చేది కాదని, ఈ అధికారాన్ని ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి నేను ఆశీర్వదించవచ్చే పదవిని గుర్తుపెట్టుకునేవాడిని నేను. అందుకే ఆ పార్టీ ఆ నాయకులు ప్రజల కోసం సేవ చేసే సేవకులు తప్ప వాళ్ళు ఓనర్లు కాదు. నేను ఒకసారి గిట్నే అసెంబ్లీలో అనేక వాదాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక సింగిల్ పైసా నీకు ఇవ్వాలంటారు. ఏ మిస్టర్ ముఖ్యమంత్రి, జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద స్టేట్, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద స్టేట్. ఓనర్లు ప్రజలు మాత్రమే చెప్పినాడు. నేను ముఖ్యమంత్రి ముందు చెప్పినాను. నేను మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే ఒక మాట చెప్పిన, నా ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది, ఇప్పుడు అది పెడుతుంది, ఇప్పుడు అది ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని సభలో మాట్లాడనీయకుండా ఆనాడు అవమానపరిచినప్పుడు, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నప్పుడు, నా తలకాయ తెలంగాణ గడ్డమే సగర్భంగానే ఉంటుందని చెప్పి సమాధానం చెప్పినప్పటికి కూడా నేను ఫస్ట్ బడ్జెట్ చెప్పిన, ఇగో ఈ సభలో ఆ మాటను నేనే భరించిన, ఈ సభలో రూపాయి ఏనాడు కూడా నేను భరించిన. కానీ ఇగో ఇదే సభలో 1,00,000 కోట్లతో బడ్జెట్ పెట్టేటువంటి భాగ్యం దక్కింది అని చెప్పిన. చెప్పడమే కాదు, నా ఫస్ట్ సెంటెన్స్ మాట ఏంటంటే, చాలామంది బడ్జెట్ అనగానే రాజుల సొమ్ము రాళ్లపాలనే అన్నుడు ఉంటుంది. ఇది కాదు సుమా, ఇది నా తెలంగాణ ప్రజలు రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద పైసా కట్టినటువంటి పన్నుల డబ్బుకు కాపలాదారుడు నేను. ఈ డబ్బుకి తెలంగాణ ప్రజల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉంటుందని చెప్పి రాసుకున్న ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న బడ్జెట్ ప్రసంగంలో నన్ను పట్టుకొని ఈయన తెలంగాణకి ఏం సంబంధం అంటే ఏం చేయాలి నేను అంటే, అధికారం వచ్చింది, అధికారం కానీ డబ్బు కానీ అది అపురూపమైనవి, అవి అపురూపమైనవి. ఉచ్చిలి వాడి చేతిలో ఉండడానికి ఆస్కారం లేదు. తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు అధర్మం, తాత్కాలిక విజయం సాధిస్తుండొచ్చు ఒక అబద్ధం, కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే ఉంటుందని విషయం మనం మర్చిపోవద్దు.